Hi ma'am, this is Prakhyat from Gulde.com. Hi. Hi. First of all, very proud to interact with you. I've been a donor to India Trust during COVID time, and I love the way you guys organize. You have people interacting with me even post donation, and very lovely organizing. And again, coming to on a lighter note, musical night kada. So, meeku favorite type of music edi? What are your favorite songs? Tavan songs in. యా నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. ఇట్స్ నాట్ లైక్ ఐ ఫాలో సో ఎనీవన్ యాజ్ సచ్, బట్ యాజ్ సచ్ యు ఆర్ ఆస్కింగ్ ద రాంగ్ పర్సన్. Okay. ఐఎమ్ నాట్ మచ్ ఇన్ టు మూవీస్ ఆర్ మ్యూజిక్ ఆర్ ఆల్ దట్. ఐ డోంట్ నో, ఐ డోంట్ గివ్ మై ప్రెఫరెన్స్ డజన్. నాకు ఆ థాట్ రాదు, ఆలోచన రాదు. ఎక్కువగా ఐ హ్యావ్ టు రిలాక్స్ ఆర్ ఎంజాయ్ మ్యూజిక్ ఆర్ సంథింగ్. అదే మళ్ళీ చెప్తున్నాను, నేను చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారు, అండ్ దట్ టు అ వర్క్ హాలిక్. ఆ వర్క్ హాలిక్తో నా జీవితం గడిపి నేను కూడా ఒక వర్క్ హాలిక్గా తయారయ్యాను. సో How is Chandrababu Naidu sir's interest towards music? అంటే బ్రో ఏం కాదు బ్రో, ఆయనకి ఏం ఉండదు. మీరు ఆవిడ ఎంత కష్టపడుతున్నారు తెలుసా? ఆవిడ నన్ను పక్కన పెట్టుకుని నేను మ్యూజిక్ వింటానా లేదా, ఆవిడ ఎంత కష్టపడిపోతుంది అంటే. కాదు సార్, అన్ని సీరియస్ క్వశ్చన్స్ అందరూ అడుగుతారు. ఇలాంటి ఇంటరాక్షన్ వెరీ. మీరు ఈ ట్రస్ట్కి మీరు డొనేట్ వేరే చేశారని చెప్పారు కదా, ఇలాంటి క్వశ్చన్లు అడగచ్చా? మేబీ ఆన్ ద లైటర్ నోట్ టు మేక్ ఎవ్రీవన్ స్మైల్ అండ్ లాఫ్. అంటారు లాఫింగ్ ఇస్ అ స్ట్రెస్ block, I mean stress buster. So he's making all of us laugh and with a good question and a good answer. Madam, good evening madam. Actually మీకు తమన్ గారి ఆల్బమ్స్ లో బాగా నచ్చిన ఆల్బమ్ ఏంటి? బ్రో ఇప్పుడే ఆయన ఆన్సర్ ఇచ్చారు ఆవిడ. And one more, don't embarrass me please. And one more question, ఈవెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవుతారా? తప్పకుండా ఆయన అటెండ్ అవుతారు. Okay. తప్పకుండా he'll attend. హలో మ్యామ్ నమస్తే మ్యామ్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రభుత్వాలకి సంబంధం లేకుండా 28 years నుంచి మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ని నడిపిస్తున్నారు. సో బేసిక్గా మేము చాలా ట్రస్ట్ల గురించి వింటూ ఉంటాం, ఇన్ని ఇయర్స్ నుంచి నడిపిస్తున్నారు. ఎక్కడో చోట చిన్న చిన్న నెగిటివిటీస్ అనేవి ఉంటాయి, బట్ ఎన్టీఆర్ ట్రస్ట్లో నేను విన్నా కానీ ఎక్కడ నెగిటివిటీ అనేది ఒక్కటి కూడా నేను ఎప్పుడు వినలేదు. బట్ దానికి రీజన్ ఏమనుకోవచ్చు అంటే ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా, ఎక్కడ నెగిటివిటీ లేకుండా ఇన్ని ఇయర్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ని నడిపించడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? దట్ ఈస్, అది ఏమి కాంట్రవర్సీస్ లేకుండా మా ట్రస్ట్ అనేది ముందుకు వెళ్తాందంటే వీఆర్ వెరీ ఓపెన్ అబౌట్. మాకు అన్నీ ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్, ఎక్కడ మీకు ఏ ఇష్యూస్ ఉండవు. బికాస్ మా టీమ్ యాజ్ సచ్ మేము చాలా డెప్త్కి వెళ్తాం. ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి వెళ్తుంది, ఏమి చేస్తున్నాము దాంతో అనేది మేము చాలా డెప్త్కి వెళ్ళి మేము చూస్తాము. అట్లానే క్వాలిటీ, ఎస్పెషలీ బ్లడ్, దాని క్వాలిటీ అనేది ల్యాబ్లో చెక్ చేయబడుతుంది. అదే కాకుండా బ్లడ్ డొనేషన్ క్యాంప్లోనే వీ డూ హ్యావ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఎక్కడన్నా మాకు డౌట్ఫుల్ కేసు ఉన్నప్పుడు వీ ఇమీడియట్లీ రిజెక్ట్ బ్లడ్ డొనేషన్ ఫ్రమ్ దెమ్ అండి. మేడం భువనేశ్వరి మేడం, దిస్ ఇస్ కీర్తి. ఆ రోజు కాన్సర్ట్కి ముందు కానీ లేదంటే ఎప్పుడైనా సరే అంటే తలసేమియా పేషెంట్స్ కోసం ఏమైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేయడం కానీ, లేదా కాన్సర్ట్కి తలసేమియా పేషెంట్స్ని ఎవరైనా ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయడం అటువంటి ఏమైనా కాన్సెప్ట్స్ ప్లాన్ చేస్తున్నారా మేడం? నో, వీఆర్ నాట్ హ్యావింగ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ క్యాంప్ అనేది అక్కడేమి మేము పెట్టట్లేదమ్మా. బికాస్ దెల్ బీ అ హ్యూజ్ క్రౌడ్, ఇట్ విల్ గెట్ వెరీ హార్డ్ టు, చాలా ఇబ్బందికరం పేషెంట్స్కి అవ్వచ్చు హూ విల్ కమ్ ఫార్వర్డ్ టు డొనేట్. అదే కాకుండా మేమేమి ఎక్కువ వి డోంట్ వాంట్ టు షో కేస్ చిల్డ్రన్ ఇన్ పబ్లిక్. మేడం, మీరు ఒక అకంప్లిష్డ్ విమెన్ యాక్చువల్లీ. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఎన్టీ రామారావు గారు కానీ సొసైటీకి ఎంతో ఎంతో ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఫుడ్ స్టెప్స్లో కూడా మీరు కూడా చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు. అసలు ఎన్టీఆర్ ట్రస్ట్ అనే ఐడియాని ముందుకు తీసుకెళ్ళడానికి మీకు ఎంత టైం ఉంటుంది? మీరు యు ఆర్ ఇన్ టు బిజినెస్ ఆల్సో, సార్ బిజీ ఇన్ పాలిటిక్స్, లోకేష్ గారు కూడా పాలిటిక్స్. అసలు మీరు కానీ సార్ కానీ ఎంత టైం పెడతారో, ఎలా లాస్ట్ మైల్ వరకు ఈ డెలివరీ ఎలా జరుగుతుంది అనేది ఎలా మానిటర్ చేస్తారు అనేది చెప్పండి మేడం.
తప్పకుండా అండి. నాకు స్ఫూర్తి ఇచ్చింది మా నాన్నగారు, అట్లానే మా అమ్మగారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఆయన చాలా కష్టపడే వ్యక్తి, నాకంటే కూడా మీ అందరికీ తెలుసు ఆయన గురించి. అదే కాకుండా మీరు అన్నట్టు ఐఎమ్ అ పర్సన్ విల్ హ్యాండిల్ లాట్ ఆఫ్ థింగ్స్ అట్ వన్ గో. ఒకేసారి నేను 2-3 టాస్క్స్ నేను తీసుకుంటాను. నేను ఏదన్నా అనుకుంటే అది చివరి వరకు నేను మైక్రో మేనేజ్ చేస్తాను బిజినెస్తో పాటు. అందుకే నేను బిజినెస్ కానీ ట్రస్ట్ కానీ, నా ట్రావెలింగ్ కూడా చాలా ఉంటుంది బిజినెస్ తరఫున, అన్నీ కూడా నేను మేనేజ్ చేయగలుగుతున్నానంటే అది గాడ్స్ గివెన్ గిఫ్ట్. ఐఎమ్ అ మల్టీ టాస్కర్. అందుకే నాకు అలసట అనేది ఉండదు. అట్లానే నేను పర్ఫెక్షనిస్ట్, అది అండ్ మైక్రో మేనేజర్. సో నేను చివరి వరకు నేను చేపట్టింది అది చివరి వరకు, అది బిజినెస్లో అవనే ట్రస్ట్లో అవనే నేను మానిటర్ చేస్తాను. అదే కాకుండా మీరు అడిగినట్టు నేను ట్రస్ట్కి ఎప్పుడు అవైలబుల్. ప్రతి వారం నేను మా ట్రస్ట్ టీమ్తో కలుసుకుంటాం. ఆ వారంలో జరిగిన విషయాలు కానీ, ఎంతవరకు మేము అనుకునే అన్ని ముందుకు తీసుకెళ్ళాము. అట్లానే ప్రతి నెల మా ట్రస్ట్ MRM అనేది ఉంటుంది. మాకు విద్య, ఆరోగ్య, బ్లడ్ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి. వాటి అన్నిటినీ డెప్త్కి మేము అనాలిసిస్ చేసి ఎక్కడ మేము వీ డింట్ డూ ఇట్ ప్రాపర్, వచ్చే నెల మేమేం చెయ్యాలని మా టీంతో డిస్కస్ చేసి అట్లా ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఐ హ్యావ్ టైం. నాకు టైం ప్రతి ఒక్కదానికి ఉంటుంది. నేనే కాదు, మనిషి అనుకుంటే ఏవైనా సాధించగలడు. నాకు టైం లేదు, నేనేం చేయలేను, నా వల్ల కాదంటే అక్కడితోనే అన్నీ మూసుకుపోతాయి. నేను చెయ్యగలను అనుకుంటే మనకి దేవుడే చూపిస్తాడు ఆ దారి. థ్యాంక్ యూ మ్యామ్. యా, తారక్ ఫ్రమ్ ఎన్టీవీ మ్యామ్. యా, 20 years ఆఫ్ ట్రస్ట్ రన్ చేయడం అనేది ఒక ఇన్స్పిరేషనల్ అయితే కనుక, అంటే దీని తలసేమియా పేషెంట్స్ కోసం చేస్తున్న ఇది ఏంటంటే ఒక ఇన్నోవేషన్ కింద ఫస్ట్ టైం ఒక మ్యూజికల్ నైట్ అనేది చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఈ థాట్ ఎలా వచ్చింది, దానికి తమన్ గారిని అనుకోవడానికి రీజన్ ఏంటి మ్యామ్? అదే మీకు చెప్పినట్టు మా ట్రస్ట్ టీంతో కూర్చుని ఈ థాలసీమియా అనేది సెంటర్స్ పెట్టాలంటే ఒక్కొక్క సెంటర్ ఒక 50 లక్షలన్నా అవుతుంది. సో ఇట్లాంటి సెంటర్స్ పెట్టి ఎస్పెషలీ పిల్లలకి ఈ సేవా కార్యక్రమం ముందుకి తీసుకెళ్ళాలంటే ఎట్లా అనే ఆలోచన ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో మా టీంలో ఈ థాట్ అనేది జరుగుతూ ఉంది. వి వర్ డిబేటింగ్ ఏం చేస్తే మనకి ఆ డబ్బు అనేది వస్తుంది తిరిగి మన పిల్లలకి, థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలు కానీ పెద్దలకు కానీ మనం ఎట్లా ముందుకి తీసుకెళ్ళగలం అనే ఆలోచనలో మాకు ముందు తట్టింది తమ్మన్ గారు. బికాస్ వీఆర్ ఆల్సో థింకింగ్ ఆఫ్ ద యూత్. వాళ్ళు తమ్మన్ గారు అంటే చాలా క్రేజ్. సో వి థాట్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ మాకు అది వీలుగా ఉంటుంది, డబ్బు అనేది వస్తుంది, తప్పకుండా అది తిరిగి థాలసీమియా కాజ్ కోసం ఏది మేము అనుకుంటున్నాము అది మేము ముందుకు తీసుకెళ్ళగలం అనేది ఆ ఆలోచనతో అట్లా తమ్మన్ గారు మాకు గుర్తుకొచ్చారండి.